డిసప్పాయింట్ చేశారు బాగా. మహేష్ బాబు అంతే తెచ్చి, నేను ఫ్యాన్ కూడా కాదు కానీ మహేష్ బాబు వాజ్ రియల్లీ గుడ్. త్రివిక్రమ్ అయితే అసలు పెద్ద నేను డిసప్పాయింట్మెంట్ కూడా అనలేను, అంత పెద్ద దోకా ఇచ్చాడు. చాలా తక్కువ, చాలా తక్కువ. మహేష్ బాబు పంచ్ లైన్స్ బాగున్నాయి కానీ మిగతా అని అసలు వర్కౌట్ కాల, చాలా తక్కువ. టేకింగ్ బేసిక్ గా స్టోరీ ఎక్కడి నుంచి వెళ్తుంది, అసలు ఎక్కడ ఎండ్ అయింది, స్క్రీన్ ప్లే అసలు బాగా కంప్లీట్లీ బ్యాడ్ టేకింగ్. అది చెప్తే స్పాయిలర్స్ అవుతుంది కానీ బేసిక్ గా ఒక ప్లాట్ పాయింట్ స్టార్ట్ అయ్యి ఆ ప్లాట్ పాయింట్ ని ఎండింగ్ లో ఒక అసలు మూవీ అసలు అవ్వదమ్మా, ఏమి జస్ట్ స్టోరీ అలా స్టార్ట్ అయ్యి అయిపోతుంది అంతే. సరే సంక్రాంతి విన్నరా? నేను ఇంకా మూవీస్ చూడలా, ఇదే ఫస్ట్. ఇంకా చూడలా. హనుమాన్ చూడాలి, ఇంకా చూడలా. అస్సలు లేదు, అస్సలు లేదు. వెరీ డిసప్పాయింటెడ్. మహేష్ బాబు గారి ఎనర్జీ, మాస్ డైలాగ్స్ ఇవన్నీ ఎలా ఉంటాయి? అవి అయితే 10 on 10 అసలు. అవి అసలు పీక్స్, అసలు మామూలుగా లేవు. ఐ థింక్ అదే ఒక్కటే సేవింగ్ గ్రేస్ ఆఫ్ మూవీ. ఇప్పుడు ఎవరైనా చూసారు అంటే సేవింగ్ గ్రేస్ అది ఒక్కటే. ఆ పంచ్ లైన్స్ కానీ, ఆ చామ్ కానీ, అది అమేజింగ్. దట్స్ ఇట్. చాలా బాగా చేశారు, ఫుల్ ఆఫ్ ఎనర్జీ. అసలు ఈ పుట్ ఇన్ ఎవ్రీ సింగిల్ థింగ్ ఇన్ టు ద మూవీ అనిపించింది. స్టోరీ కొంచెం అది బాగుందంటే ఇంకా బాగుండేది మూవీ. దానికన్నా చాలా తక్కువ, చాలా తక్కువ, ఆల్మోస్ట్ 10 levels తక్కువ. బట్ మహేష్ బాబు ఒక్కరే సేవింగ్ గ్రేస్. దట్స్ ఇట్. కంప్లీట్లీ వన్ మ్యాన్ షో, కంప్లీట్లీ వన్ మ్యాన్ షో. ఫ్యాన్ అయితే యావరేజ్ అని చెప్తాను, రెగ్యులర్ వ్యూవర్స్ అయితే కొంచెం బిలో యావరేజ్ అని చెప్తాను. బాగా డైరెక్ట్ చేశాడు, కొంచెం అంటే ఆ మూవీలో తీసుకెళ్లేది వే ఉంటుంది కదా, అది కొంచెం లాగ్ అనిపించింది కానీ బట్ యూ నీడ్ టు అండర్స్టాండ్ త్రివిక్రమ్ వే ఆఫ్ స్టైల్. సో ఫస్ట్ ఆకలి రాజ్య మూవీలో కమల్ హాసన్ సాంగ్ ఉంటుంది కదా, ఏది నిత్యం ఏది సత్యం, అక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది సినిమా. అక్కడ నుంచి బాగా తీసుకెళ్లాడు. బట్ థింగ్ మధ్య మధ్య కొంచెం మహేష్ బాబు ఎప్పుడు లేనంత గ్లామరస్ గా ఉన్నాడు ఈ మూవీలో అయితే మాత్రం. డాన్స్ అయితే చిరంజీవి గారి తర్వాత మహేష్ బాబు అసలు డాన్స్ చేయడం, బట్ ఈ మూవీలో తిరగొట్టేశాడు. సో అసలు 2-3 సాంగ్స్ అయితే చెప్పలేము అనమాట, ఓన్లీ అలా చూస్తూ ఉండిపోవచ్చు. త్రివిక్రమ్ మార్క్ ఇప్పుడు అలా వైకుంఠపురంలో, దాని తర్వాత నెక్స్ట్ దాని ముందు అరవింద్ సమేత సేమ్ కైండ్ ఆఫ్ మార్క్ అయితే దీంట్లో కూడా ఉంది. సేమ్ అదే కైండ్ ఆఫ్ అదే థీమ్ లో ఉంది మూవీ అంతా. బట్ రెస్ట్ ఆఫ్ ది థింగ్ ఇస్ గుడ్. రేటింగ్ 3 out of 5. లాగ్ ఏం లేదు, బట్ ఇట్స్ జస్ట్ we need to understand Tirikram way of style. That's it. Mahesh Babu ultimate. So comment చేస్తారు. నెక్స్ట్ రాజమౌళి పిక్చర్ కి comedy timing is very good comparatively. But the way of emotion also, this last climax లో చిన్న ఎమోషన్ ఉంటుంది. The way he played that emotion, that's only camera will zoom to only Mahesh side. Even background రమకృష్ణ గారు ఉంటారు కానీ కనిపిస్తారు అన్నమాట. ఓన్లీ మనం అంతా మహేష్ బాబుని చూస్తాం ఆ టైంలో.